హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, ఈరోజు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఈ వీడియోలో నేను వచ్చేసి హెయిర్ కండిషనర్కి హెయిర్ సీరమ్కి డిఫరెన్స్ ఏంటి అనేది చెప్తాను. నెక్స్ట్ ఎలా యూస్ చేయాలో కూడా చెప్తాను. ఓకే, మీరు మాత్రం ఈ వీడియోలో చాలా కంటెంట్ని తెలుసుకోబోతున్నారు. అందుకని మీరు ఏం చేయాలి అని అంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూసేయండి. చాలా అంటే చాలా యూజ్ అయ్యే టిప్స్ కూడా ఉన్నాయి హెయిర్ గురించి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే కండిషనర్ ఎప్పుడు అప్లై చేయాలి, నెక్స్ట్ సీరం ఎప్పుడు అప్లై చేయాలి అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఓకే, వాటి మీద ఉన్న డౌట్స్ అన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాము. ఓకే, ఫస్ట్ వచ్చేసి హెయిర్ కండిషనర్ గురించి చెప్తాను. కండిషనర్లో నా ఫేవరెట్ వచ్చేసి చూడండి, ఆర్ట్స్ గుడ్నెస్ది. ఓకే, ఈ కండిషనర్ అనేది చాలా అంటే చాలా మాయిశ్చరైజింగ్ ఇస్తుంది నా హెయిర్కి. ఓకే, మీకు మీ హెయిర్ ఏమైనా డ్రైగా ఉన్నా ఫ్రీజీగా ఉన్నా మీరు దీన్ని 1 టైం యూస్ చేశారు అని అంటే చాలా మంచి రిజల్ట్స్ని అయితే మీరు చూస్తారు. ఓకే, మీ హెయిర్ ఇంకా చాలా మాయిశ్చరైజింగ్గా కూడా ఉంటుంది దీన్ని యూస్ చేయడం వల్ల. ఓకే, ఈ కండిషనర్ని ఎప్పుడు యూజ్ చేస్తాము అని అంటే నార్మల్గా మీరు హెడ్ బాత్ చేస్తారు కదా, హెడ్ బాత్ చేసేప్పుడు షాంపూయింగ్ అయిపోయిన తర్వాత మన హెయిర్ని అంతా ఇలా రిన్స్ చేసేయాలి. ఓకే, ఇలా రిన్స్ చేశాక ఈ కండిషనర్ని అయితే మనం అప్లై చేస్తాము. ఎలా అప్లై చేయాలి అని అంటే కొంచెం ప్రోడక్ట్ని మన హ్యాండ్ పైన వేసి ఇలా రబ్ చేసి చూడండి, ఓన్లీ ఇలా ఎండ్స్కే అప్లై చేయాలి. ఈ మిడిల్ లెంత్ నుంచి ఎండ్స్కే అప్లై చేయాలి. ఓకే, స్కాల్ఫ్కి టచ్ కావద్దు. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈ కండిషనర్ అనేది స్కాల్ఫ్కి అప్లై అయితే ఏమన్నా హెయిర్ లాస్ అవుతుందా, నెక్స్ట్ డాండ్రఫ్ ఏమన్నా వస్తుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఓకే, కండిషనర్ అనేది స్కాల్ఫ్కి అప్లై అయితే ఏమీ అవ్వదు. ఓకే, ఎందుకు ఏమీ అవ్వదు అని అంటే మనకు ఈ కండిషనర్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే మనకి హెయిర్ అనేది మాయిశ్చరైజింగ్గా కావడానికి మనము ఈ హెయిర్ కండిషనర్ని యూజ్ చేస్తాము. ఒకవేళ మనకు స్కాల్ఫ్కి అప్లై అయితే ఏమవుతుంది అని అంటే మనకి ఇక్కడ ఈ స్కాల్ఫ్లో ఆయిల్ అనేది ఉంటుంది. ఈ పార్ట్ మొత్తము మనకు ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, అలా ప్రొడ్యూస్ అవుతుంది కదా ఈ స్కాల్ఫ్ అంతా ఆయిల్ అనేది. ఓకే, ఇక్కడ ఈ పార్ట్ నుంచి ఆయిల్ అనేది అంత ఎక్కువ మాయిశ్చరైజింగ్ ఇవ్వదు, ఓన్లీ మన స్కాల్ఫ్ ప్రొడ్యూస్ చేసే ఆయిల్ వల్ల. ఇక్కడ ఈ పార్ట్ నుంచి మనకి ఎక్కువ మాయిశ్చరైజింగ్ అనేది ప్రొవైడ్ చేయదు మన స్కాల్ఫ్ అనేది. అలా ప్రొవైడ్ చేయలేకపోవడం వల్లనే మన హెయిర్ అనేది చాలా అంటే చాలా డ్రైగా అవుతుంది. అలా ఆ డ్రైనెస్ని నెక్స్ట్ ఫ్రీజీనెస్ని పోగొట్టుకోవడం కోసమే మనము హెయిర్ కండిషనర్ని యూజ్ చేస్తాము. కండిషనర్ అనేది యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది స్మూత్నెస్సే కాదు, హైడ్రేట్ అవుతుంది, నెక్స్ట్ సాఫ్ట్ అండ్ సిల్కీగా కూడా కనిపిస్తుంది. అందుకే మనము ఈ హెయిర్ కండిషనర్ని అయితే యూజ్ చేస్తాము. అందుకే మనము కండిషనర్ అనేది ఓన్లీ ఈ ఎండ్స్కి, ఓకే, ఓన్లీ ఈ ఎండ్స్కి మాత్రమే మనం అప్లై చేయాలి, స్కాల్ఫ్కి అప్లై చేయకూడదు. ఇలా మీరు హెయిర్ కండిషనర్ని స్కాల్ఫ్కి అప్లై చేశారు అని అనుకుంటే 3 to 4 days వరకు మన స్కాల్ఫ్ అంతా ఆయిలీగా ఉంటుంది. మీరు ఈ కండిషనర్ని యూజ్ చేయడం వల్ల ఇంకా కొంచెం ఆయిల్ని ప్రొవైడ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలా మీరు స్కాల్ఫ్కి అప్లై చేస్తే 3 to 4 days వరకు ఆల్రెడీ మన స్కాల్ఫ్ అనేది ఆయిలీగా ఉంటుంది కాబట్టి మీరు ఇంకా ఎక్కువ హైడ్రేట్ని ప్రొవైడ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, వల్ల స్కాల్ఫ్ అంతా ఆయిలీగా అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకే, అందుకనే మనము ఈ కండిషనర్ని ఓన్లీ ఎండ్స్కి ఇక్కడ నుంచి ఇలా ఎండ్స్కే అప్లై చేస్తాము, స్కాల్ఫ్కి అప్లై చేయము. స్కాల్ఫ్కి అప్లై చేయడం వల్ల మన స్కాల్ఫ్ అంతా ఉన్న ఆయిల్ కంటే ఇంకా ఎక్కువ ఆయిల్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కండిషనర్ని ఎలా అప్లై చేయాలి అనేది చూపిస్తాను. మీరు ఈ వీడియో ఇంతవరకు చూస్తున్నారు అని అంటే మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది, లేకపోతే చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించి ఉంటుంది. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి ఉంటే మాత్రము ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోకి వెళ్ళి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీ వరకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు కండిషనర్ ఎలా అప్లై చేయాలి అనేది చూపిస్తాను. చాలా వరకు తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఓకే, చూడండి ఇది. ఓకే, నేను ఇందాక మీకు చూపించినట్టు ఇది తీసుకున్నాను కండిషనర్ ఆర్ట్స్ గుడ్నెస్ది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలి అనేది చూపిస్తాను. నేనైతే ఇలా స్నానం చేసి వచ్చి చూపిస్తున్నాను వీడియో కోసం అని. మీరైతే అయిపోయిన వితిన్ సెకండ్స్లోనే
వాటర్ అంతా రిన్స్ చేసేసి మీరు చాలా ఫాస్ట్గానే అప్లై చేయాలి. వితిన్ సెకండ్స్లోనే మీరు అప్లై చేయాలి. ఓకే, ఇలా హెడ్ బాత్ అయిపోయాక దీన్ని 2 పార్ట్స్కి డివైడ్ చేయాలి. చూడండి, ఇలా అర్థమవుతుంది కదా. ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఓకే, ఒక పార్ట్ని ఇట్లా ఉంచండి. నెక్స్ట్ ఈ పార్ట్ని ఇంత తీసుకున్నాను. ఓకే, చూడండి, ఇలా 2 హ్యాండ్స్తో చాలా స్లోగా రబ్ చేయాలి. ఫాస్ట్గా అయితే రబ్ చేయొద్దు. ఇలా వచ్చింది కదా 2 హ్యాండ్స్. చూడండి, దీన్ని ఇక్కడ నుంచి ఇలా కిందకి. ఓకే, నెక్స్ట్ ఇటు సైడ్ కూడా నేను తీసుకున్న కండిషనర్ నా హెయిర్ మొత్తానికి సరిపోతుంది. ఓకే, ఒకవేళ లెంత్ ఎక్కువ ఉన్న వాళ్ళకు అయితే ఇంకొంచెం కండిషనర్ అప్లై చేయాలి. ఓకే, ఇలా అప్లై చేశాక మీరు అట్లీస్ట్ అంటే మ్యాక్సిమం ఒక 5 మినిట్స్ అన్నా ఉంచుకోవాలి. మీరు ఎక్కువ టైం ఉంది అని అంటే ఒక 10 ఆర్ 15 మినిట్స్ ఉంచుకుంటే చాలా బెనిఫిట్సే ఉంటాయి. ఓకే, నేను 10 మినిట్స్ ఉన్నాక వాష్ చేసుకొని వచ్చి చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సీరమ్స్ వచ్చేసి నేను స్ట్రీక్స్ వాళ్ళది యూస్ చేస్తున్నాను. ఓకే, ఇదైతే నా ఫేవరెట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు, అంత బాగుంటుంది. ఓకే, మనము సీరమ్స్ని ఎందుకు యూస్ చేస్తామో తెలుసుకుందాము. సీరమ్స్ ఎందుకు యూస్ చేస్తాము అని అంటే కొంతమందికి కండిషనర్ యూజ్ చేయడం వల్ల కొంచెం డాండ్రఫ్ అనేది ప్రొవైడ్ అవుతుంది. అది అందరి స్కాల్ఫ్కి ఉండదు, కొన్ని స్కాల్ఫ్కి ఉంటుంది. మీరు ఆ కండిషనర్ని యూజ్ చేసేప్పుడు మీరు 3 డేస్ మీరు అబ్జర్వ్ చేయాలి స్కాల్ఫ్ని. ఒకవేళ మీకు డాండ్రఫ్ ప్రొవైడ్ అవుతుంది ఈ కండిషనర్ని యూజ్ చేసినప్పుడు అని అంటే మాత్రము లిబాన్ కండిషన్స్ అనేటివి ఉంటాయి, మీరు అవి యూజ్ చేయండి. లేదు మేము అవి యూజ్ చేయలేము అనన్నా ఇలాంటి సీరమ్స్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, సీరమ్స్ యూజ్ చేయడం వల్ల కూడా మన హెయిర్ అనేది బాగా షైనీ అండ్ స్మూత్గా అవుతుంది, చాలా బాగుంటుంది. ఓకే, హెయిర్ అనేది చూడడానికి హెల్తీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీన్ని మనం ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. చూడండి, ఇలా ఉంటుంది బాటిల్ వచ్చేసి. ఓకే, ఇది చాలా అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంటుంది. మనం ఇలా ఓపెన్ చేసి చూడండి, ఇలా 2 ఆర్ 3 పంప్స్ తీసుకొని ఓకే, చాలామంది ఏంటంటే సీరమ్ని ఇలా తీసుకొని చూడండి, ఇలా తీసుకొని డైరెక్ట్ అప్లై చేస్తారు. కానీ అలా అప్లై చేయకూడదు. చూడండి, ఇలా తీసుకొని మీ ఫింగర్స్ని ఇలా మంచి మూమెంట్ ఇవ్వాలి. ఇలా మూమెంట్ ఇచ్చాక మీ హెయిర్ని కొంచెం తీసుకొని చూడండి, ఇలా మీ ఫింగర్స్ని ఇలా తీసుకొని హెయిర్ తోటి చూడండి ఇలా రన్ చేయండి మీ హెయిర్తో పాటు. ఓకే, మీ ఫింగర్స్ని చూడండి. మీకు ఈ టిప్ అనేది ఎవరు చెప్పి ఉండరు ఫ్రెండ్స్. చూడండి, నేను ఇక్కడ హెయిర్కి సీరమ్ని అప్లై చేశాను, ఎంత షైనీగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ అప్లై చేయలేదు. చూడండి, ఇది కొంచెం డ్రైగా ఉంది, ఇది అనేది కొంచెం షైనీగా ఉంది కదా. అబ్జర్వ్ చేస్తున్నారా మీరు? ఇది డ్రై ఉంది, ఇది కొంచెం షైనీగా ఉంది. ఓకే, చేయడం వల్ల హెయిర్ అంతా మంచిగా స్ప్రెడ్ అయ్యి షైనీగా ఉంటుంది మన హెయిర్ అనేది. ని యూస్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా అంటే చాలా మేనేజబుల్గా ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, నా హెయిర్ని చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి ఎంత లైట్ వెయిట్గా ఉంచింది ఈ సీరం అనేది. చాలా లైట్ వెయిట్ని అయితే ఇస్తుందండి ఈ సీరం అనేది. ఓకే, కొన్ని సీరమ్స్ ఏంటంటే చాలా అంటే చాలా ఆయిలీగా అనిపిస్తాయి. ఓకే, ఇంత చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, మీకు అర్థమవుతుందా షైనీనెస్ అనేది. ఓకే, ఇది మెహందీ ఉండడం వల్ల అంత అర్థం కావట్లేదు. చూడండి ఎంత లైట్ వెయిట్గా ఉంది అంటే చాలా బాగుంది. కొన్ని సీరమ్స్ ఏంటంటే చాలా అంటే చాలా ఆయిలీగా ఉంటాయి. ఓకే, ఇలాంటి సీరమ్స్ యూస్ చేస్తున్నప్పుడు మనము మన హెయిర్ పైన అప్లై చేసుకున్నప్పుడు కొంచెం గానే అప్లై అయిపోతుంది. ఓకే, మనం రిజల్ట్స్ అనేది చూడండి చాలా వెంటనే చూడొచ్చు మనము రిజల్ట్స్ అనేది. హెయిర్ సీరం అనేది ఎప్పుడు అప్లై చేసుకోవాలి అని అంటే నేనైతే ఇలా డ్రై హెయిర్లో ఉన్నప్పుడు అప్లై చేయను. ఓకే, డ్యామ్ హెయిర్లో ఉన్నప్పుడు అయితే నేను అప్లై చేస్తాను. డ్యామ్ హెయిర్ అంటే మనం హెడ్ బాత్ చేశాక
నెక్స్ట్ కండిషనర్ అప్లై చేశాక మనం అవుట్ సైడ్ వస్తాం కదా, అప్పుడు మన హెయిర్ అనేది వెట్‌గా ఉంటుంది. ఓకే. వెట్‌గా ఉన్నప్పుడే నేను ఈ సీరమ్ అనేది అప్లై చేస్తాను. ఓకే. అలా అప్లై చేయడం వల్ల వెట్‌గా ఉన్న హెయిర్ డ్రై అవుతుంది కదా, ఆ డ్రై అయ్యే ప్రాసెస్‌లో అలా 2 ఒకసారే డ్రై అయిపోవడం వల్ల మన హెయిర్ అనేది చూడడానికి చాలా అంటే చాలా షైనీగా ఉంటుంది. ఓకే. మీకు కావాలి అనంటే డ్రై హెయిర్ పైనైనా అప్లై చేయొచ్చు. ఓకే. నీకు పర్సెంటేజ్ వచ్చేసి హెడ్ బాత్ అయిపోయినాక వెట్‌గా ఉన్నప్పుడు అప్లై చేస్తాను. ఓకే. ఈరోజు నేను హెడ్ బాత్ చేయలేదు, ఔట్ సైడ్ వెళ్ళాలి అని అన్నప్పుడు మాత్రము డ్రై హెయిర్ పైనే అప్లై చేస్తాను. మీకు ఎప్పుడు కావాలి అనన్నా అంటే వెట్‌గా ఉన్నప్పుడైనా అప్లై చేయొచ్చు, డ్రైగా ఉన్నప్పుడైనా అప్లై చేయొచ్చు. ఓకే. ఈ సీరమ్‌ని ఎక్కడి నుంచి అప్లై చేయాలి అనంటే, ఓకే. చూడండి, ఇది మన హెయిర్ కదా, ఇలా మిడ్ లెంత్, ఈ మిడ్ లెంత్ నుంచి ఇలా ఎండ్స్ వరకు అప్లై చేయాలి. ఓకే. ఈ మిడ్ లెంత్ నుంచి ఇలా ఎండ్స్ వరకు అప్లై చేయాలి. మీ ఫోకస్ అంతా ఈ ఎండ్స్ పైనే ఉండాలి. అనేవి చూడండి, ఈ ఎండ్స్ అనేవి చాలా డ్రై అయిపోతుంటాయి చాలా మందికి. ఓకే. ఇలా డ్రై అవ్వకుండా షైనీగా ఉండడానికి మనం కండిషనర్స్‌ని కానీ, సీరమ్స్‌ని కానీ మనం యూజ్ చేస్తాము. ఇంకా ఏంటంటే కండిషనర్ కానీ, సీరమ్ కానీ ఒకేలాగా వర్క్ అవుతాయా అని కొంతమందికి డౌట్ ఉంటుంది. 2 ఒకేలాగే వర్క్ అవుతాయి. కానీ కొంచెం ఎక్కువ హైడ్రేషన్ అనేది మనకు కండిషనర్ ఇస్తుంది. సీరమ్ తోటి కంపారిజన్ చేసినప్పుడు 2 ఒకేసారి అప్లై చేయొచ్చా? హెయిర్ కండిషనర్‌ని, హెయిర్ సీరమ్‌ని అనంటే హ్యాపీగా, ఓకే. మీకు టైం ఉంది అనంటే హ్యాపీగా మీరు 2 అప్లై చేయొచ్చు. హెయిర్ కండిషనర్‌ని అప్లై చేయొచ్చు. అది అయిపోయాక మనం అవుట్ సైడ్ వచ్చాక హెయిర్ సీరమ్‌ని కూడా అప్లై చేయొచ్చు. ఇవి 2 మీరు అప్లై చేసుకుంటే ఇంకా హైడ్రేట్‌గా, హెల్తీగా ఉంటుంది హెయిర్ అనేది. హెయిర్ కండిషనర్‌కి, సీరమ్‌కి డిఫరెన్స్ ఇది అన్నమాట. ఓకే. నాకు తెలిసి మీ అందరికీ అర్థమైంది అనని అనుకుంటున్నాను. ఈ వీడియో హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా వీటిపైన ఏమన్నా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి, క్లియర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలి, మీకు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. హోప్‌ఫుల్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఓకే. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.